V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ DK బాలాజీ. బీబీ నగర్ ఎయిమ్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ చామల. నిర్మల్ పట్టణంలో శివాజీ చౌక్ నుంచి NTR మినీ స్టేడియం వరకు భారీ ర్యాలీ. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. MRPS మండల ప్రధాన కార్యదర్శి కొయ్యడ కుమార్ మాదిగాదులో MRPS అనుబంధ సంఘ నాయకులతో డప్పులతో నిరసన. ఎస్సీ వర్గీకరణను ABCDలుగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన. అంతర్జాతీయ స్థాయి బ్రాండెడ్ సంస్థలు తమ కార్యకలాపాలను నగరంలో కొనసాగించేందుకు ముందుకు వస్తుండడం సంతోషంగా ఉందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ లో వుడ్లాండ్ సంస్థ కొత్త స్టోర్ ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరానికి నిత్యం వస్తున్న విదేశీ టూరిస్టులు వారి అవసరాలకు అనుగుణంగా ఆహారం విషయంలో, వస్తువుల విషయంలో ప్రపంచంలోనే ఏ దేశంలో దొరకనివేవైనా ఇక్కడ లభిస్తుండడం గొప్ప విషయమన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థల సేవలన్నీ ఇక్కడ లభిస్తున్నాయన్నారు. హైదరాబాద్లో వారి సేవలను విస్తరించడం వల్ల వ్యాపార వృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా AGM లీలా ప్రసాద్ మాట్లాడుతూ బంజారాహిల్స్ లో తాము 24వ బ్రాంచ్ నంబర్ ప్రారంభించినట్లుగా తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే దిశలో కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విష్ణు, పవన్ పాల్గొన్నారు. నా పేరు లీలా ప్రసాద్ వలసల, వర్కింగ్ యాజ్ AGM ఫర్ సౌత్ ఇన్ వుడ్లాండ్. సో ఈరోజు మా 26th బ్రాంచ్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఓపెన్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్టోర్ని మన మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారు ఓపెన్ చేశారు. ఇవాళ మేడం చేతితో ఓపెన్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఈ టోటల్ ఎంటైర్ రోడ్ నెంబర్ 2లో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వచ్చినాయి. దాంతోపాటు యాజ్ ఎ వుడ్లాండ్ స్టాండర్డ్ వాట్ వీ మెయింటైన్, సేమ్ వుడ్లాండ్ బ్రాండ్ కూడా ఏమాత్రం మిగతా బ్రాండ్కి తగ్గకుండా కంటిన్యూస్గా క్వాలిటీ కానీ, డ్యూరబిలిటీ కానీ, ప్లస్ కస్టమర్ ఓరియంటెడ్ వ్యూలో మేము కంటిన్యూస్గా రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ సేమ్ అదే ఇంటర్నేషనల్ బ్రాండ్ పక్కన మా స్టోర్ ఓపెన్ చేసి సేల్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. సేమ్ మిగతా బ్రాంచ్లన్నింటినీ మమ్మల్ని ఏ విధంగా మీరు అందరూ ఆదరించారో సేమ్ ఈ బ్రాంచ్ని కూడా మీరు అందరూ ఆదరిస్తారు. మీ అందరికీ సేవలు చేయడానికి మేము ఎప్పుడు సదా రెడీగా ఉంటాం. మేడం ఎంటైర్ ద ఫ్యామిలీ స్టోర్. We have women's footwear apparel and men's footwear apparels and total entire accessories range. Okay, I mean offers So inaugural offers we have up to 50% what we presently what sale US is going on. Yeah. Any upcoming branches you are coming? Yeah, madam, actually expansion chala fast phase lo nadustundi Woodland. Next within 4 or 5 days lo Dilshiner lo flagship store open చేస్తున్నాం. తర్వాత ఆల్రెడీ హిమాయత్ నగర్లో ఎస్టర్డేనే మేము కొత్త స్టోర్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. హిమాయత్ నగర్లో వీ హ్యావ్ 2 stores. కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా కోఆపరేటివ్ బ్యాంకులు సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆగ్రాసేన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ను సంస్థ చైర్మన్ ప్రమోద్ కుమార్ కేడియాతో కలిసి ఆయన ప్రారంభించారు. తెలంగాణలోని వినియోగదారులకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు కొత్త బ్రాంచ్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా సంస్థ చైర్మన్ ప్రమోద్ కుమార్ తెలిపారు. గృహ, వాహన రుణాలు అందించడంతో పాటుగా డిపాజిట్లకు అత్యధిక వడ్డీ రేట్లు అందిస్తున్నామన్నారు. మిగతా డైరెక్టర్స్ కానీ, అగ్రసేన బ్యాంకులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కానీ 9వ బ్రాంచ్గా హిమాయత్ నగర్లో ప్రారంభించడము చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మరి అగ్రసేన బ్యాంక్ సంబంధించినటువంటి ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో, బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రతిరోజు ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు, వాళ్లకు ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుంది, అవసరమైన పేషెంట్లకు ఆపరేషన్లు చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. క్యూ లైన్లో నిలిచిన ప్రతి పేషెంట్ ని పలకరిస్తూ డాక్టర్లు సమయానికి వస్తున్నారా అని, ఎక్విప్మెంట్స్ ఉన్నాయా అని, సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్ లో సిబ్బంది నియామకం జరుగుతుందా, జరిగితే ఏ ప్రాతిపాదికన జరుగుతుంది, దీనిని ఏ ఏజెన్సీ నిర్వహిస్తుంది, దీనిలో లోకల్ వాళ్ళకి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు, సిబ్బంది నియామకంలో అవకతవకలు జరుగుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని, అలాంటివి జరగకుండా పారదర్శకంగా ఉండాలన్నారు. మిగతా సివిల్ వర్క్స్ ఎంతవరకు పూర్తయింది, పూర్తి కాకపోతే ఎప్పటి వరకు పూర్తి అవుతుంది, పేషెంట్లకు అన్ని సౌకర్యాలతో బిల్డింగ్లు అందుబాటులో ఎప్పుడుకు వస్తాయని అడిగారు. బిల్డింగ్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేస్తామని చెప్పిన వాయిదాలు దాటిపోయాయని గుర్తు చేస్తూ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ అరోరా, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ విపిన్ వర్గీస్ పాల్గొన్నారు. లాస్ట్ టోకెన్ ఎప్పుడు ఇస్తారు? తర్వాత పేషెంట్స్ ఎప్పటిదాకా ట్రీట్ చేస్తారు? ఇచ్చిన ప్రతి టోకెన్కి ఆ రోజు కంపల్సరీ ట్రీట్మెంట్ అవుతుంది. మీరు క్లోజ్ చేస్తామంటే కాదమ్మా, మీరు 1200 ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఆ 1200 పేషెంట్స్కి కంపల్సరీ ఆ రోజు కన్సల్టేషన్ అయిపోయి పంపించేస్తారు. డాక్టర్ చూస్తారు, డాక్టర్ మంచిగా చూస్తుందిగా. నీకు ఇబ్బందులు ఉంటే డాక్టర్ చెప్పు, అర్థమైందా? ఏమన్నా ఉంటే చూద్దాం. ఓకే, వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏదో స్కీమ్ ఉంటుందంట, ఆ స్కీమ్లో ఎన్రోల్ కావాలి మనం. ఓన్లీ ఇన్ పేషెంట్, आउट पेशेंट को नहीं है. आउट पेशेंट को अभी नहीं है. सपोज आफ्टर दिस टेस्ट दे गेट एडमिटेड, इट इज बिकम्स फ्री फॉर दिस बिकॉज आयुष्मान भारत और आरोग्यश्री ओनली रन फॉर आईपीडी पेशेंट, not for OPD, not for OPD. There is no other means of OPD, no other thing. Any poor patient will come, by chance they are very poor, can't afford to then get all the. If there are other things like CGHS or EHS, they can get it reimbursed from those. But CGS very 150 patients for ultrasound. MRI we are doing X-ray no waiting list, MRI no waiting list, ultrasound we are waiting list of all these are for ultrasound. For X-ray ultrasound, this is the waiting area for radiology. It will be expanded later on. Because whenever the department is happening more, we need to accommodate and we need to do faster. జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యంలో జయప్రదం చేయాలని పోచంపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారం ఈ నెల 28న తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న మహాధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం పత్తి భిక్షాపతి అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి ఆమడు దూరంలో ఉందని అన్నారు. జిల్లాలో కీలకమైన బస్వాపూర్ రిజర్వాయర్, గంధంమల్ల రిజర్వాయర్ కాలువల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉందని అన్నారు. బస్వాపురం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో కూడా ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లేకపోవడం చాలా దారుణమన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, ప్రసాదం విష్ణు, గూడూరు బుచ్చిరెడ్డి, అందల జ్యోతి, మండల కమిటీ సభ్యులు నెల్లిగంటి జంగయ్య, నోముల కృష్ణారెడ్డి, కోట అశోక్ పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల సిపిఐఎం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సమస్యల పరిష్కారం కోసం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే పోచంపల్లి మండలంలో ఈ నెల 10 నుంచి ఈ నెల 30 వరకు అన్ని గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా పోచంపల్లి మండలంలో
99% ఇక్కడ మూసీ జలాల ఆధారంగా రైతులు జీవిస్తున్న పరిస్థితి ఉంది, పంటలు పండుతున్న పరిస్థితి ఉంది. కానీ మూసీ జల విష కాలుష్యంతో అనేక రకాలైన ఇబ్బందులు ఇక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రత్యామ్నాయ గోదావరి జలాలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. దీనికి ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వివిధ గ్రామాల్లో లింక్ రోడ్ల సమస్య ప్రధానంగా ఉన్నది, బీర్జీల సమస్య ప్రధానంగా ఉన్నది. చాలా గ్రామాలకు ఇలా బస్సులు వచ్చే పరిస్థితి లేదు. రైతాంగానికి ఏదైతే ప్రభుత్వం ఇస్తానన్న మద్దతు ధర విషయంలో కానీ, అదేవిధంగా రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ ఇప్పటికీ చాలామందికి రాలేదు. ఇంకా ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డు లాంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ 10 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఆయా గ్రామాల్లో పాదయాత్రలు చేయడం, పరిశీలన చేయడం, గ్రామ పంచాయతీల ముందు ఆందోళన చేయడం, చివరిగా మండల తహసీల్దార్ కార్యాలయం కూడా ఈ నెల 28 తారీఖు నాడు వందలాది మందితో ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అందుకనే ఈ మండల పరిధిలోని రైతులు, వ్యవసాయ కూలీలు, సమస్త వృత్తిదారులు, మహిళలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా కోరుచున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా స్వాగతించింది. వికసిత్ భారత్ 2047 విజన్ను సాకారం చేసేందుకు తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తామని హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ లావణ్య తెలిపారు. Members of press, thank you for joining us today. It is a privilege to have your attention as we gather to share key insights from the Institute of Cost Accountants of India. I am Dr. Lavanya Kanduri, Chairperson of Manson School of Business and also the Chairperson of our Institute of Cost Accountants Hyderabad chapter. And for today's press meet, joining me is Dr. KCH AVSN Murthy Garu, our Central Council member, and Kaja Jalaluddin ji, our Secretary of Hyderabad chapter. As we all know, CMA Institute is a statutory body and is the second largest amongst the world in terms of cost and management accounting body. Hyderabad chapter is the best chapter. It has been accredited with best chapter award n number of times. Now today's press meet at the outset is about the Institute of Cost Accountants of India extending its wholehearted support and welcoming to the Income Tax Bill 2025, which was introduced on 13th February 2025. We recognize this as a legislative initiative remarking India's 6-decade-old direct taxation structure. This progressive step clearly reflects government's unwavering support to introduce fundamental structural changes that will contribute significantly to achieve the vision of ease of doing business and fostering a more taxpayer-friendly ecosystem. As a premier professional body, the Institute of Cost Accountants of India is committed to contribute meaningfully to the realization of the nation's Vision 2047, Vikasit Bharat 2047. In this context, we firmly believe that specialized expertise of cost accountants in taxation, compliance, cost control, financial planning, strategic planning, and other important areas, we are competent enough to be considered as we have been submitted a comprehensive memorandum to the Lok Sabha urging the inclusion of cost accountant in the definition under section 515(3)(b) of the Income Tax Bill. We have been qualified to be the internal auditors as per the Companies Act 2013. So we request that we have already been proven, and now I request our Murthy sir to speak furthermore about this. తెలియట్లేదు అంటే సిఏ లిస్ట్ వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఐట్ ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళు అందులో డౌట్ లేదు. వాళ్ళు మేము కాస్ట్ ఐట్ ఎక్స్పర్ట్స్, అందులో ఎవరికి ఏమి భేదాభిప్రాయం లేదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. బట్ వాళ్ళు ఏమంటారంటే అంటే వాళ్ళు కూడా ఏమనలేదు, మాకు కారణం తెలియట్లేదు. మేడం గారిని కలిసాము మొన్నం అనమాట. ఆవిడ అలాగే మీకు తెలియదు, అందరూ అలాగే అంటారు కదా. ఎంతమంది ఎంపీలు కలిసాము, వాళ్ళు రికమెండ్ చేశారు, సెలెక్ట్ కమిటీకి రికమెండ్ చేశారు, కానీ బిల్లులో మరి మా పేరు లేదు. మీరే అంటున్నారు కదా సార్, చదువు ఒకటే అంటున్నారు కదా. అవునండి, రెండు డిఫరెన్సెస్ ఎందుకు? అదే మాకు అర్థం కావట్లేదు. Adi, through you, we want to ask the finance minister, we want to request the finance minister through you,
kindly include cost accountants and give us an opportunity to do tax audit. మనకున్న మినిస్టర్లు కూడా మంచి చదువుకున్న వాళ్ళే, అందరూ బాగా తెలిసిన వాళ్ళే. అంటే వాళ్ళు ఎందుకు మిమ్మల్ని, అంటే వాళ్ళు ఏమైనా ఎక్కడ ఒత్తిడి ఉందా వాళ్ళకి ఏమన్నా సీఏ నుంచి? అది తెలియదు మరి. మీరు ఆ కనుక- రీజన్స్ తెలియకనే మిమ్మల్ని ఆశ్రయించాం. మీరు మేము ఫైనాన్స్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టాలి. మీరు కనుక ట్యాక్స్ అన్ని చేస్తా పోతే మాకు ఏడ ప్రాధాన్యత తగ్గుతున్నట్టు భయపడుతున్నారు. అంటే అది కాదండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సీఏలు ఇంచుమించు దేశంలో 2.5 lakhs ఉన్నారండి ప్రాక్టీస్ చేస్తున్నారు. మా సీఎంఏ వాళ్ళు 4,000 మంది ఉన్నారండి. ఈ సముద్రంలోకి ఒక నది కలిసింది అనుకోండి, నది కొంచెం వెచ్చదనం ఏర్పడుతుంది కానీ సముద్రానికి ఎఫెక్ట్ ఏం లేదు. 2,50,000 మంది ఉన్న జనాభాలో ఇంకో 4,000 కలిస్తే వాళ్ళ సొమ్మెం పోదు. కానీ అంటే ఇదో నా వ్యక్తిగత ఒపీనియన్ అండి, మా కౌన్సిల్ ఒపీనియన్ కాదు, నా ఒపీనియన్. కాబట్టి ఈ 4,000 మంది అందరూ జాయిన్ అయ్యి ఆడిట్ చేస్తే వాళ్ళ ఆదాయం గండి పడుతుందా? కాసేపు మీరు చెప్పిన వాళ్ళకి ఏమన్నా అట్లా అభిప్రాయం ఉందేమో. అదే అందుకే నేను మీరు చెప్పేది నాకు ఆలోచన వచ్చింది. కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాక సముద్రంలోకి వాళ్ళ ఎక్స్పర్టీస్ ఫైనాన్షియల్ ఆడిట్ లో చూపిస్తున్నారు, మనం మన ఎక్స్పర్టీస్ కాస్ట్ ఆడిట్ లో చూపిస్తున్నాం. జిఎస్టీలో మనకు ఆపర్చునిటీ ఇచ్చారు, ఇంటర్నల్ ఆడిటర్ గా మనం క్వాలిఫై అయ్యాము యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము. సో ఇందులో కూడా మాకు ఆపర్చునిటీ ఇవ్వండి. ఇప్పుడు కంపారిజన్ ఏం లేదండి, కాంపిటీషన్ అంతకన్నా లేదు. ఇట్స్ ఓన్లీ అ హంబుల్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్, టు ద ఫైనాన్స్ మినిస్టర్, కైండ్లీ ఇంక్లూడ్ సిఎంఎస్ యాజ్ వీఆర్ కాంపిటెంట్ ఇనఫ్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ అవర్ ఎక్స్పర్టీస్ ఇన్ సబ్జెక్ట్ మ్యాటర్. ఇంకోటి ఉంది, ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ కమిటీ కలిసింది, మమ్మల్ని పిలుస్తుంది ఎప్పటికప్పుడు. మా వాళ్ళు వెళ్ళి మళ్ళీ మా కేసుని మేము రిప్రజెంట్ చేస్తాము. ఇది బ్యాక్గ్రౌండ్. ఈ నేపథ్యంలో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నేను చెప్పిన అర్థం కాకపోయినా ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ. ఐఎమ్ ఏబుల్ టు సపోర్ట్ విత్ ది చైర్మన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ లావణ్య మేడం అండ్ సెక్రటరీ జరా. మా ఒక్కటే కంటెన్షన్, జిఎస్టీలో కానీ సెబీలో కానీ కంపెనీలలో కానీ మిగతా ఎన్నో చట్టాల్లో మాకు వాళ్ళకి సమానంగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా సమాన అవకాశం ఇవ్వండి, మేము కూడా ట్యాక్స్ సైడ్ చేస్తాం. మా సిలబస్లో కానీ మా కరికులంలో కానీ కోచింగ్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, జిఎస్టీ ఉంది. అందువల్ల మాకు అవకాశం ఇవ్వమని మేము గవర్నమెంట్కి మీ ద్వారా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జెండా ఊపి ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పడావో మహిళా సాధికారిక నినాదాలతో ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ మహిళలందరూ స్వశక్తితో జీవితంలో ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. నేడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారన్నారు. ప్రత్యేకంగా నిర్మల్ జిల్లాలో ఉన్నత స్థాయిలో అధికారులందరూ మహిళలే ఉన్నారని, ఇది చాలా గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జి రాధిక, ఆర్డీఓ రత్న కళ్యాణి, డిఆర్డీఓ విజయలక్ష్మి, ఏసీ డిపిఓలు నాగలక్ష్మి, నాగమణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, మెప్మాపీడి సుభాష్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మిషన్ శక్తి కోఆర్డినేటర్ సరిత, ఎస్హెచ్జి మహిళలు, ఎన్సీసీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, ఏఎన్ఎంలు, ఆశాలు, మహిళలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన స్టాఫ్ కి, ఆఫీసర్స్ కి, టీచర్స్ కి అండ్ టు మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం బేటీ బచావో బేటీ పడావో 10th యానివర్సరీ జరుపుకుంటున్నాము. ఇలాగే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటున్నాము. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఆల్రెడీ మన డిఆర్డీ గారు చెప్పారు, ఉమెన్స్ డే 8th మార్చ్కి మామూలుగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నాము. బట్ ఈసారి 8th మార్చ్ సెకండ్ సాటర్డే హాలిడే వస్తుంది. దీనికోసం ఈరోజు ఈ సెలబ్రేషన్, ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. ఇది గుర్తుపెట్టాలి. దీంతో పాటు ఈ వేదిక నుంచి ఇంకొక మాట చెప్తున్నాను, మన లేడీస్కి ఇంకొక ఏం అలవాటు అంటే అందరికీ మంచిగా హెల్త్ ఉంటుంది. దీనికోసం ప్రతి డే పని చేస్తారు. ఒక లేడీస్ మార్నింగ్ నుంచి లేచిన తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెడతారు, హస్బెండ్కి ఫుడ్ పెడతారు, కొనసాగించాలి. తర్వాత పెళ్లి చేస్తారు కదా. ఎవరన్నాకి ముందు పెళ్లి అవసరం ఉందా? నా నాన్న చెప్తున్నారు నేను ఇప్పుడే పెళ్లి చేయాలి.
ఓకే, ఎంతమంది జాబ్కి హామీ ఇస్తున్నారు నాకు? అదే ఇది కెమెరా అక్కడ టర్న్ చేయాలి. మేము జాబ్ తెచ్చిస్తామా? ఇంకా గట్టిగా. ఎడ్యుకేట్ అ ఉమెన్, యు ఎడ్యుకేట్ అ జనరేషన్. ఎందుకు ఇది సేయింగ్ ఉంది అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, ఒక పర్సన్, ఒక పురుషుకి మీరు ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ వరకే ఉంటుంది, కానీ ఒక అమ్మాయికి మీరు ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ పిల్లలకి కూడా చదివి పెడతారు, వాళ్ళ నానమ్మకి, వాళ్ళ అమ్మమ్మకి కూడా చదివి పెడతారు. సో మీరు ఒక విమెన్కి ఎడ్యుకేషన్ ఇచ్చిన అంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఎడ్యుకేషన్ ఇచ్చినట్టే ఉంటుంది. అందువల్ల ఎడ్యుకేషన్ ఆఫ్ విమెన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇండియాలో కాదు, ఇది ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఒక థియరీ ఉంది. సో దీంట్లో భాగంగా మన నిర్మల్ జిల్లాలో కూడా మన ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెడుతున్నాము. ఇక్కడ వచ్చేసి హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని కామారెడ్డిపల్లె గ్రామంలో ఎంఆర్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొయ్యేడ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘ నాయకులతో డప్పులతో నిరసన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ హాజరై మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను ఏబీసీడీలుగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేశారు. ఏబీసీడీ వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని, 57 కులాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల అవకాశాలు కోల్పోతారని, అణగారిన వర్గాలకు కూడా వర్గీకరణ ఫలాలు దక్కాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా ఉద్యమం ద్వారా సాధించిన ఫలితాలను కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాగినట్లుగా, కంచంలో మెతుకులను కాలితో తన్నినట్లుగా ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏబీసీడీలుగా వర్గీకరించి ఆమోదింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల 9వ తేదీ ఆదివారం రోజున జరిగే 17వ అఖిల భారత పద్మశాలి సంఘ మహాసభతో పాటుగా 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ మహాసభను విజయవంతం చేయడం కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో పద్మశాలీలు హాజరై పద్మశాలి సంఘ మహాసభను విజయవంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు గోనె భాస్కర్ కోరారు. శుక్రవారం భూపాలపల్లి రెడ్డి కాలనీలోని మంజునాథ టెక్స్టైల్స్ వద్ద హాల్లో హలో పద్మశాలి చెలో హైదరాబాద్ అనే పోస్టర్ని జిల్లా అధ్యక్షులు గోనె భాస్కర్ ఆధ్వర్యంలో పద్మశాలి జిల్లా నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ జిల్లా నాయకులు షేర్ కుమార్, భీమనాథుని సత్యనారాయణ, ఖ్యాతం సతీష్ కుమార్, పాసిగంట శ్రీనివాస్, కొండబత్తిని మార్కిండయ్య, పల్నాటి రవీందర్, రాచర్ల చంద్రమౌళి, గుండేటి శ్రీనివాస్, పెనుమల్ల రమేష్, కుసుమ చంద్రశేఖర్, కొడలు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ నెల 9వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాదులో మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలు, వాళ్ళు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. కావున మన రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి పద్మశాలి కుల బంధువులు మరియు చేనేత కార్మికులు ఈ సభ సందర్భంగా అందరూ స్వచ్ఛందంగా హాజరై ఆ సభను విజయవంతం చేయాలని మేము జిల్లా పద్మశాలి సంఘం నాయకులుగా మరియు మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనము రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు, మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మన అందరూ అవుతున్నారు కనుక ఈ సభకు, ఎందుకంటే రాష్ట్రంలోని కాక దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుండి కూడా మన అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభ సందర్భంగా ప్రతినిధులు మరియు సోలాపూర్, భీమండి, గుజరాత్ నుండి కూడా చాలామంది, వేలాది మంది హాజరవుతున్నారు. అలాగే మన చేనేత కార్మికుల కష్టాలు మరియు ఇబ్బందులు, మరి పద్మశాలులు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, మరి ఇబ్బందులను కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయేందుకు మంచిగా ఉంటుందని ఈ వేదిక మనం ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా పద్మశాలి కుల బంధువులకు మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మన అటు ఆదిలాబాదు, ఇటు ఖమ్మం వరకు, నల్లగొండ, ఇవన్నీ మొత్తం దాదాపు 33 జిల్లాల నుంచి వెళ్ళి అందరూ స్వచ్ఛందంగా జరగాలి. అయ్యో మీరు వీళ్ళు పెడతారా, వాళ్ళు పెడతారా, బస్సు పెడతారా, సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రజలను మరియు మన పద్మశాలి కుల బంధువులను కోరుతున్నాం. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన కలెక్టర్కు ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, అచ్యుత మధుసూదనరావుల ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ఆవరణంలో గల నాగపుట్టలో పాలు పోసిన అనంతరం కలెక్టర్ బాలాజీ శ్రీ స్వామివారిని దర్శించుకోగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ను బొప్పన సత్యనారాయణ ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి స్వాతి, ఎస్ఐ వీర వెంకట సత్యనారాయణ, ఆలయ సిబ్బంది తోట చెన్నకేశవులు, తిమ్మన రామకృష్ణ, బర్మా ప్రసాద్ పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. బీబీనగర్ ఎయిమ్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ చామల. నిర్మల్ పట్టణంలో శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు భారీ ర్యాలీ. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఎంఆర్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొయ్యడ కుమార్ మాదిగాద్రలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘ నాయకులతో డప్పులతో నిరసన. ఎస్సీ వర్గీకరణను ఏబీసీడీలుగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన. ఇవి పిలిచిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.